సార్ ప్రస్తుతం మనం ఎన్ఆర్ఎస్ఏ కాలనీలో ఉన్నాం. దాదాపు 75-80 ఏజ్ ఉన్న వాళ్ళు వీళ్ళంతా వీళ్ళ స్థలం కోసం వీళ్ళ ల్యాండ్ కోసం ఈ ఏజ్లో కొట్లాడాల్సిన పరిస్థితి, అది కూడా ప్రభుత్వంతో. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇష్యూ మీద. సార్ నమస్తే, మీరు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? అసలు మీకు ఎంత ల్యాండ్ ఉంది సార్ ఇక్కడ? నేను ఇక్కడ, నా పేరు నాగయ్య అండి. నేను ఎన్ఆర్ఎస్ఏ అంటే స్పేస్ ఎంప్లాయీస్ హౌసింగ్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్టర్డ్ బాడీ మాది. దానికి నేను ఇప్పుడు జనరల్ సెక్రటరీని. సో నాకు ఇక్కడ 400 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఉంది. లీగల్గా రైట్ఫుల్గా లెజిటిమేట్ రైట్తోని మేము ఎక్వైర్ చేసుకున్న ల్యాండ్ ఇది. ఇది మేము ప్రాపర్ డాక్యుమెంట్స్తోని, ల్యాండ్ రికార్డ్స్ క్లియరెన్స్తోని, యుఎల్సి క్లియరెన్స్తోని, అగ్రికల్చర్ ల్యాండ్ టు రెసిడెన్షియల్ ల్యాండ్ కన్వర్షన్తోని, పహానీ పట్టాలో కూడా మేము మా రికార్డ్స్ అన్నీ ఎక్కి ఉన్నాయి. అక్కడ పహానీలో కూడా స్పేస్ ఎంప్లాయీస్ హౌసింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ల్యాండ్ 14.56 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అని మాది. మా పహానీలో కూడా రెవెన్యూ రికార్డులో కూడా రికార్డ్ చేసి ఉంది. అలాంటి చేసున్న ల్యాండ్ని తర్వాత మాది పక్కా రిజిస్ట్రేషన్స్ కూడా మా అన్నీ జరిగినాయి. ఆ రిజిస్ట్రేషన్కి కావాల్సిన ప్రాసెస్ అంతా ప్రాపర్గా, ఎలాంటి లిటిగేషన్స్ లేకుండా అన్ని పేపర్స్తోని గవర్నమెంట్కి చెందవలసిన అంత రెవెన్యూ అన్నీ కంప్లీట్గా రైట్ రాయల్గా పే చేసి మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఎక్కడ కూడా బ్యాక్ డోర్ ఎంట్రీ నుంచి మేము చేసుకోలేదు. మేము అందరం ఎంప్లాయీస్మే. ఇక్కడ ఎవ్వరు బిజినెస్ చేసేవాళ్ళు ఎవరు లేరు. అందరం సైంటిస్టులం, ఇంజనీర్లం. దేశానికి ఎంతో సేవ చేసేవాళ్ళం అన్నట్టు మేము. ఒక్కొక్క శాటిలైట్ ద్వారా ఒక్కొక్క డేటాని, ఒక్కొక్క స్టేట్కి సంబంధించిన ఒక్కొక్క రకమైన డేటాని మేము స్టేట్కి అందిస్తుంటాం అన్నట్టు. ఇప్పుడు పర్వతాలకు సంబంధించింది కానీ, స్నో మెల్టింగ్ కానివ్వండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఒకటి ఉంటుంది. ఎంటైర్ ఇండియాది వెజిటేషన్ ఎంత ఉందనేది కౌంట్ చేస్తుంది అన్నట్టు. ఆ వెజిటేషన్ దాన్ని కూడా మేమంతా కంప్లీట్గా ఫారెస్ట్ డేటాను కూడా అసెస్ చేసి ఎన్ని హెక్టర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది, ఇంకెంత పెంచాలి మన పాపులేషన్కి, మన ఏరియాకి. సో బ్యాలెన్స్డ్ అంటే ఎకో బ్యాలెన్స్ని మనం చేయటానికి, ఈ వాతావరణాన్ని కలుషితం చేయకుండా మంచి వాతావరణం ఇవ్వడానికని అన్ని రకాల మేము సేవలు అందిస్తున్నాం అన్నట్టు డిపార్ట్మెంట్కి. హైడ్రాలజీ, నీరు ఎక్కడ పండుతుంది, నీరు ఎక్కడ వస్తుంది, నీరు ఎంతలో వస్తుంది, చెక్ డ్యామ్స్ ఎలా మనం కన్స్ట్రక్ట్ చేయాలి, వ్యవసాయాన్ని వృద్ధి చెందడానికి చెరువులు ఎన్ని ఉన్నాయి. ఆ రోజుల్లో 1970s మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్లో ఎన్ని చెరువులు ఉన్నాయి? 3,600 చెరువులు ఉండేదన్నట్టు. ఆ చెరువులో వైశాల్యం ఎంత, ఆ చెరువు డెప్త్ ఎంత, ఆ చెరువు నీళ్లు దేనికి వాడేవాళ్ళం, అవన్నీ డీటెయిల్డ్ డయాగ్రామ్స్, డీటెయిల్డ్ డేటా కూడా మేము స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి సబ్మిట్ చేసేవాళ్ళం అన్నట్టు. ఈ డేటా రూపంగా అది ఎంతో ఉపయోగకరమైన డేటా అన్నట్టు. అదేవిధంగా సీ సర్ఫేస్ టెంపరేచర్, ఆ ఫిషింగ్ జోన్, చేపలు ఏ జోన్లో ఉంటాయి సీలో, అలాంటి డేటాను కూడా మేము శాటిలైట్ ద్వారా. గతంలో ఈ ల్యాండ్ మీద మీరు కోర్టులో కూడా కేసు గెలవడం జరిగింది. అండ్ ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగినామని చెప్పేసి కూడా మీ ప్రెసిడెంట్ గారు చెప్తున్న పరిస్థితి. మరి ఏం సమాధానం వచ్చింది అక్కడి నుంచి? అసలు మాకు రైట్ రాయల్గా మాకు అన్ని రికార్డ్స్, అన్ని పేపర్స్ మాకు గవర్నమెంట్ నుంచి ఉన్నాయి. మాకు నెంబర్ 1 లేఅవుట్ అప్రూవల్, నెంబర్ 2 రిజిస్ట్రేషన్, నెంబర్ 3 యుఎల్సి, నెంబర్ 4 ఎల్ఆర్ఎస్. దాని తర్వాత ఎవ్రీ ప్లాట్కి పర్మిషన్స్ తర్వాత పర్మిషన్ ఫీజు కూడా మేము పే చేసాం. దాని తర్వాత ప్లాట్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని మేము ఆ ప్రాపర్ అప్రూవల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ గురించి ఫీజు పే చేసి మేము చక్కగా రైట్ రాయల్గా మేము కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. మాకు పొజిషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, ఆక్యుపేషన్ సర్టిఫికేట్. ఓన్లీ ఒక 30 or 40 ప్లాట్స్ వేకెంట్గా ఉన్నాయి. వాళ్ళు బీదవాళ్ళు కొద్దిగా డబ్బుల ప్రయత్నంలో ఉండి వాళ్ళు కట్టలేకపోయారు. బట్ మోస్ట్ ఆఫ్ ది ప్లాట్స్ మేము అందరం కూడా కన్స్ట్రక్ట్ చేసేసి మేము ఆక్యుపై చేసుకొని మేము ప్రాపర్టీ ట్యాక్స్ పే చేసుకుంటూ రైట్ రాయల్గా ఉంటున్నాం. ఇలాంటి ప్రాపర్టీని తీసుకుపోయి 22A అంటే ఏమైనా అర్థం ఉందా గవర్నమెంట్కి? వాళ్ళు ఇచ్చిన యుఎల్సి పేపరే వాల్యూ లేదన్నట్టు, వాళ్ళు ఇచ్చిన రిజిస్ట్రేషన్ పేపర్కే వాల్యూ లేదా? గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చిన పేపర్స్కి, జిఓకి వాల్యూ లేదు. ఎంఆర్ఓ పహానీని అప్డేట్ చేసిన దానికి
మ్యుటేషన్ చేసి అప్డేట్ చేసేదానికి వాల్యూ లేదు. అంటే ఇక మేము ఎవరిని చెప్పుకోవాలి? దేవుడు ఏదైనా ఇచ్చేస్తే ప్రజలకి మనం దేవుడితో చెప్పుకుంటాం. ఆ దేవుడే మనకేమన్నా అన్యాయం చేస్తే మనం ఎవరికి చెప్పుకుంటాం? ఇప్పుడు గవర్నమెంటే మాకు అన్యాయం చేస్తుంది. అన్యాయం ఎందుకు చేయాలని ప్రయత్నిస్తుందో మాకు అర్థం కాదు. దీంట్లో ఎవ్వరం వ్యాపారస్తులం లేవు. మా ల్యాండ్లో మేము ఉంటున్నాం. మేము అమ్ముకునే వాళ్ళం కాదు, కొనేవాళ్ళం కాదు, మేము కమిషన్ తీసుకునే వాళ్ళం కాదు, ఇంకేదో వ్యాపారం చేసేవాళ్ళం కాదు. పీస్ఫుల్గా సొసైటీకి, డిపార్ట్మెంట్స్కి మేము ఇంకా సేవ చేసేవాళ్ళం. మేము కన్సల్టెంట్గా పనిచేస్తాం ఇంకా డిపార్ట్మెంట్కి. దే కాలర్స్ ఫర్ లెక్చర్స్ కానివ్వండి, లేదా ఇంటర్వ్యూస్ కానివ్వండి, వాటన్నిటి కూడా మమ్మల్ని కాల్ చేస్తుంటారు అన్నట్టు. ఇప్పటికీ మేము దేశ సేవ చేస్తున్నాం. మేమేం వ్యాపారం చేయట్లేదు స్వార్థంతో. మేము అడిగేది ఓన్లీ మన సోకాల్డ్ ప్రజా గవర్నమెంట్ అని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మా ల్యాండ్ యొక్క ప్రాపర్టీస్ యొక్క రైట్స్ మాకు రాయల్గా మాకు ట్రాన్స్ఫర్ చేయండి. మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి. మా యొక్క ఉసురు పోసుకోకండి మీరు. దీంట్లో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, 60 ఏళ్ళ పై వాళ్ళు, 70 ఏళ్ళ పై వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు, ఎవరు లేని పిల్లలు లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ రోడ్డు మీద పడిపోతారు. దయచేసి మీకు అన్నీ తెలుసు రేవంత్ రెడ్డి గారు, మీకు అన్నీ తెలుసు. మీరు దయచేసి మా స్పేస్ ఎంప్లాయీస్ హౌసింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ హైదర్ నగర్లో 163/E కంట్రోల్లో ఉంది మాది. దాన్ని దయచేసి మాకు రీస్టోర్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మీకు అన్ని విధాలుగా మేము మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.